వెల్కమ్ టు స్టడీ టైం. డాక్టర్ కావాలని, వృత్తిలో విజయాలు సాధించాలని మన దేశంలో లక్షల మంది విద్యార్థులు కలలు కంటారు. కానీ ఇక్కడ మెడికల్ సీట్లు తక్కువగా ఉండి పోటీ ఎక్కువగా ఉండడంతో విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయాలని కోరుకుంటారు. అయితే విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినా, మన దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేసినా కూడా విద్యార్థులందరూ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ రాయడం ద్వారా మాత్రమే మన దేశంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేయాల్సి రావడం విదేశాల్లో ఎంబీబీఎస్ చేసే విద్యార్థులకు అద్భుత అవకాశం. అయితే ఏ దేశంలో చదవాలి, ఏ యూనివర్సిటీలో చదవాలి, హాస్టల్స్ సేఫ్టీ ఎలా, ఇటువంటి అనేక విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. వీటన్నిటికీ సమాధానమే జార్జియాలోని అకాకి సెర్టలీ స్టేట్ యూనివర్సిటీ. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను కలిగి ఉన్న ఈ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసేందుకు హైదరాబాద్ పంచగుట్టలో భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ వారి సహాయంతో ఏమాత్రం ఇబ్బంది పడకుండా జార్జియాలోని ఈ యూనివర్సిటీలో జాయిన్ కావచ్చు. 17 సంవత్సరాలుగా ఉత్తమ సేవలందిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల వలె కొండంత అండగా యూనివర్సిటీ గురించి, అడ్మిషన్ ప్రాసెస్ గురించి వివరాలు అందించి ఏటీఎస్యూలో అనగా అకాకి సెర్టలీ స్టేట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యేలా సహాయం చేసే ఈ సంస్థకు ఐఎస్ఓ గుర్తింపు లభించడం భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ సొంతం. ఇండియాలో మరియు జార్జియాలో రిజిస్టర్డ్ కంపెనీ తెలుగు విద్యార్థులను మొట్టమొదటిసారిగా జార్జియా యూనివర్సిటీలకు పరిచయం చేసిన సంస్థ కూడా ఇదే. అకాకి యూనివర్సిటీ జాతీయ అధికార ప్రతినిధి, భాగ్యలక్ష్మి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ఎస్ ప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నాడు. అడిగి తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. ఈ 2 తెలుగు స్టేట్స్ లో కూడా ఎవరైతే ఫారిన్ లో, ముఖ్యంగా జార్జియాలో ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కి కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ మీరందరూ తెలుసు, ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే డాక్టర్ ప్రొఫెషన్ అది మోస్ట్ వాల్యూడ్ ప్రొఫెషన్ అండి. అంటే ఇటు దేవుడికి ఇటు పేషెంట్స్కు మధ్యలో బ్యారియర్ లాగా పనిచేస్తాడు డాక్టర్. అంటే డాక్టర్లు ప్రాణాలు కాపాడే శక్తి ఓన్లీ డాక్టర్ దగ్గరే ఉన్నది. సో ఎవరైనా కానీ ఫస్ట్ వాళ్ళు బ్రతికున్న తర్వాతనే వాళ్ళు ఏ పొజిషన్ అయినా, ఎవరి డిపార్ట్మెంట్ కానీ, పొలిటికల్ కానీ, ఎవరైనా కానీ, సో ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్కు నమస్కారం చేయాల్సిందే. మా పాపను కాపాడండి, మా బాబుని కాపాడండి, మా నాన్నని కాపాడండి. సో ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్ ఉన్నది కాబట్టి అటువంటి ప్రొఫెషన్లో ఉన్న డాక్టర్స్ని మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే సెలెక్ట్ చేసుకునే కంట్రీస్ అన్ని అనాలిసిస్ చేసుకొని అటువంటి డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. ఆ సర్వీస్లో ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాం. ఒక డాక్టర్గా కాకుండా డాక్టర్ని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా మనకు జార్జియాలో సపోజ్ అబ్రాడ్లో చదువుతున్న టైంలో కావచ్చు, ఇన్ కేస్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఇన్ కేస్ ఆఫ్ ఫుడ్ అకామిడేషన్ కావచ్చు, వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా కానీ మా టీం అంతా కూడా అక్కడుండి వాళ్ళకి సర్వీస్ చేయడము. ఒకవేళ వాళ్ళు వెకేషన్కి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళకి ఏదన్నా మనము ఈ లోకల్లో డాక్టర్స్ తోటి కానీ లేకపోతే హాస్పిటల్స్లో కానీ ఎట్లా ఉంటుంది అనేది ఇంటరాక్షన్ చేయించడం, ఇవన్నీ చేస్తుంటాం. కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి ప్రొఫెషన్లో ఉన్నాం కాబట్టి మేము ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ప్రసాద్ గారు, ముందుగా ఎంబీబీఎస్కి అదర్ కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో ఈ విషయానికి ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే, నా దగ్గరికి స్టూడెంట్స్ పేరెంట్స్ చాలా మంది వచ్చినప్పుడు వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడుగుతాను. మీరు నీట్ రాశారా, రాయలేదా? నీట్ రాసాము. ఎందు గురించి రాశారు అంటే డాక్టర్ గురించి. మరి అటువంటప్పుడు డాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు డాక్టర్ అవ్వండి. ఎంబీబీఎస్ చదువుదాం అనుకున్నప్పుడు ఎంబీబీఎస్ చదవండి. సో మీరు ఎంబీబీఎస్ ఎక్కడ చదివినరా, ఇండియాలో చదివినరా, అబ్రాడ్లో చదివినరా, ఏ కంట్రీలో చదివినరా అన్నది అది వ్యాలిడ్ డిగ్రీ అయితే సరిపోతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు క్యారీ చేయాల్సింది ఏంది? మైండ్ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ మెడికల్ డిగ్రీ ఇన్ హ్యాండ్. మైండ్ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ మైండ్ అండ్ మెడికల్ నాలెడ్జ్ ఇన్ మైండ్ అండ్ మెడికల్ వ్యాలిడ్ డిగ్రీ ఇన్ హ్యాండ్. ఇవి రెండు తప్పించి ఏ కంట్రీ దగ్గర ఆ కాలేజ్నో, ఆ యూనివర్సిటీనో, ఆ కంట్రీలో ఉన్నది ఏం కూడా తీసుకొచ్చేది లేదు. సో వ్యాలిడ్ డిగ్రీ ఉండి దానికి అనుగుణంగా మెడికల్ నాలెడ్జ్ మైండ్ఫుల్గా ఉంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవడానికి కానీ పీజీ చేసుకోవడానికి వాళ్ళ కెరీర్ లోపల సూటబుల్ అవుతుందని చెప్పి మనం అన్నాం. సో అటువంటి డాక్టర్ అవుదామని మీరు నిశ్చయించుకొని మీరు నీట్ రాసిన తర్వాత కాంప్రమైజ్ ఎందుకు అవుతారు? కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఏంటిది? సో ఇక్కడ సోకాల్డ్ మిగిలిన కోర్సులతోటి ఎంబీబీఎస్ని కంపేర్ చేస్తే 35,000 నుంచి మ్యాక్సిమం 7 to 8 lakhs లోపల మిగిలిన కోర్సులు అన్నీ కూడా వస్తాయండి. సోకాల్డ్ బీ ఫార్మసీ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, బీడిఎస్, బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, వెటర్నరీ, ఏ కోర్స్ అయినా కానీ 35 నుంచి మ్యాక్సిమం ఆ కోర్స్ మీద డిపెండ్ అయ్యి, ఆ యూనివర్సిటీ మీద డిపెండ్ అయ్యి మనకు మ్యాక్సిమం 8 lakhs లోపల వస్తుంది. అదే ఒకవేళ ఎంబీబీఎస్ లోకల్లో చేయాలంటే మినిమం 1 కోటి నుంచి 1 కోటిన్నర అది ఎన్ఆర్ఐ గవర్నమెంట్ డిసైడ్ చేసిన ఫీజ్. అంటే 23,15,000 per annum. అంటే టోటల్గా 1 to 1.5 crore
ఓన్లీ ఎంబీబీఎస్ చదవడానికి అవుతుంది. సో అంత పెట్టి చదవడం వల్ల అడిషనల్ ఇక్కడ ఏమన్నా దొరుకుతుందా? ఏం లేదు. సో అదే కోర్స్ని మనం ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేస్తే, సో ఎప్పుడైతే 2019 సెప్టెంబర్ 25 నాడు ఎంసీఐ వెళ్ళిపోయి దాని ప్లేస్లో ఎన్ఎంసీ వచ్చిందో, ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన, అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేసిన అందరూ కూడా కామన్గా నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాసిన తర్వాతనే ఇండియాలో ప్రాక్టీస్ చేయడం, నెక్స్ట్ అనే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాతనే ఇండియాలో పీజీ చేయడానికి అవకాశం ఇచ్చింది, వెసులుబాటు ఇచ్చింది. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ నీట్, నెక్స్ట్ అనేది రెండు కూడా కోరిలేటెడ్ వర్డ్స్ అండి. నీట్ అంటే ఎంట్రీ టు ఎంబీబీఎస్. ఎక్కడ ఎంట్రీ అవుతున్నా నీట్ ఎలిజిబుల్ అయిన తర్వాతనే నువ్వు ఎంబీబీఎస్ చెయ్యి. ఎంబీబీఎస్ చేసిన తర్వాత మళ్ళీ ప్రాక్టీస్ కానీ పీజీ కానీ చేయాలంటే నెక్స్ట్ ఎగ్జిట్గా, అంటే ఎంబీబీఎస్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాతనే ఈజ్ అ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. సో నీట్ నెక్స్ట్ అనేది కరెక్ట్గా టర్మ్స్ పెట్టి దాని ద్వారా దానికి అనుగుణంగా, అంటే మన లోకల్ బాడీస్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ బాడీస్ కానీ అప్రూవ్ చేసిన రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో చేసి వస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో మనకు ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలన్నా అని మనకు ఒక 20 లక్షల నుంచి 2-3 లక్షలు ప్లస్ ఆర్ మైనస్ లోపల మనకి ఏ కంట్రీలోనే చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో 2019 సెప్టెంబర్ 25 కన్నా ముందు ఎంబీబీఎస్ అనేది ఒకలాగుండేది. 2019 సెప్టెంబర్ 25 తర్వాత ఎప్పుడైతే ఎన్ఎంసీ వచ్చిందో అప్పుడు రూల్స్ అన్ని మారిపోయినాయి. సో దానికి అనుగుణంగా ఏవైతే కంట్రీస్ ఇంపాక్ట్ అయినాయో ఆ కంట్రీస్ని వదిలిపెట్టి మిగిలిన కంట్రీస్ని కేటగిరీస్ వైజ్, సపోజ్ చైనాలో కోవిడ్ వచ్చిన ఒక నుంచి స్టూడెంట్స్ని ఎవరిని కూడా ఇన్వైట్ చేయట్లేదు. అటువంటి పరిస్థితులు, వార్ క్రైసిస్లో ఉన్న ఈ రష్యా కానీ, బెలారస్ కానీ, యుక్రెయిన్ కానీ అటువంటి కంట్రీస్, తర్వాత ఈ నార్దర్న్ హెమిస్ఫియర్లో ఉన్న ఈ కంట్రీస్ వదిలిపెట్టి మిగిలిన కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ చదవడంలో ఎటువంటి ఇబ్బంది లేదండి. అండ్ ఒక స్టూడెంట్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయాలి అంటే ఆ స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ ఏ కంట్రీలో చేయాలని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళు? సో మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ ఉంది, తెలంగాణలో వచ్చేసి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఉంది, మనకు ఓవరాల్గా ఇండియా వచ్చేసి నేషనల్ మెడికల్ కమిషన్ అది. సో ఇక్కడ అన్ని కూడా రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. ఎలా చదవాలి, ఇక్కడ ఏమైనా పరిస్థితుల ప్రాబ్లం ఏమైనా ఉంటే మనం రిపోర్ట్ చేయడానికి యూనివర్సిటీస్ కానీ లేకపోతే ఎన్ఎంసీ కానీ ఉన్నాయి. సో బయట యూనివర్సిటీలు చూస్ చేసుకోవడంలో స్టూడెంట్ టు పేరెంట్ జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే ఎన్ఎంసీ సపోజ్ బయట యూనివర్సిటీలో ఏ కంట్రీలో సపోజ్ ఏదైనా కంట్రీలో చేసినప్పుడు ఆ కంట్రీకి సంబంధించిన రికగ్నేషన్స్ ఉన్నాయా, తర్వాత WDMS అంటే వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మెడికల్ స్కూల్స్ అనే లిస్టెడ్ ఉందా, అందులో ఉన్న తర్వాత ECFMG ఒకవేళ యుఎస్ లోపల పీజీ చేయాలంటే ECFMG USA రికగ్నేషన్ ఉన్నదా, అండ్ ఒకవేళ కెనడాలో పీజీ చేయాలంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ కెనడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని నిర్ధారించుకున్న తర్వాత ఆ కంట్రీలో చేయాలి. ఇప్పుడు ఇంకొక క్లాసిఫికేషన్ కూడా ఉంది. ఇప్పుడు NMC అనేది అఫీషియల్గా గెజెట్ రిలీజ్ చేసింది. లాస్ట్ ఇయర్ నవంబర్ 18 నాడు అఫీషియల్గా గెజెట్ రిలీజ్ చేసింది. అందులో అంటే ఎంబీబీఎస్ అబ్రాడ్లో చేయడం కరెక్టా కాదా అన్న దానికి ఆ గెజెట్ మనకు రెఫరెన్స్గా ఉపయోగపడుతుంది. అంటే చేయవచ్చు కాబట్టి ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ఒక 5 పేజెస్ సంబంధించిన ఒక ప్రొఫైల్ వాళ్ళు చూపెట్టిండు. దానికి అనుగుణంగా పాయింట్ టు పాయింట్ మ్యాచ్ అవుతే మీరు ఏ కంట్రీకి అయితే సూటబుల్ అవుతుందో ఆ కంట్రీలో వెళ్ళి చదువుకోవడానికి ఉన్నది. సపోజ్ అందులో గెజెట్ లోపల ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఫోర్త్ పాయింట్ లోపల 4A 1, 2, 3, 4 అండ్ 4B ఇవి చాలా ఇంపార్టెంట్. 4A1 ఏం చెప్తున్నదంటే డ్యూరేషన్ ఆఫ్ కోర్సు 54 మంత్స్. అంటే మనము ఇండియాలో చదివితే ఏ విధంగానైతే 4.5 years కోర్స్ చదువుతామో అదే కంటిన్యూగా ఒకటే కాలేజ్ లోపల ఒకటే కోర్స్ అంటే డిసిగ్నేషన్ కూడా మారకుండా 4.5 years 54 months చదవాలని ఫస్ట్ పాయింట్ చెప్తున్నది. సో దానికి అనుగుణంగా మనం చూస్ చేసుకున్న అబ్రాడ్ యూనివర్సిటీ ఉన్నదా లేదా. సెకండ్ 4A లోపల వచ్చేసి మనకు సెకండ్ పాయింట్ వచ్చేసి 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ అదే యూనివర్సిటీలో చేయాలన్నది. అంటే టోటల్గా 66 months అదే యూనివర్సిటీలో చేయాలని చెప్తున్నది. అది మ్యాచ్ అవుతున్నదా లేదా. తర్వాత 4A లోపల థర్డ్ పాయింట్ వచ్చేసి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి కంపల్సరీగా ఇంగ్లీష్లో ఉండాలంటుంది. సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నది అంటే మీరు ఇండియాలో ఏ విధంగానైతే చదవాలని మన NMC రూల్స్ పెట్టిందో కాలేజెస్కు ఎలా ఉన్నదో అదే విధంగా డ్యూరేషన్ వైజ్ మీరు ఖచ్చితంగా 54 months చదవాలి, 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ చేయాలి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉండాలి, ఇండియా లాగానే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నది. తర్వాత ఇండియాలో షెడ్యూల్ 1 లోపల ఏవైతే స్పెసిఫైడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ కూడా ఆ కరికులం కూడా ఆ యూనివర్సిటీలో ఉండాలని ఖచ్చితంగా చెప్తున్నది. సో ఇవన్నీ కూడా 4Aకి సంబంధించిన రూల్స్. ఆ రూల్స్ పాటించిన ఏ యూనివర్సిటీ అయినా ఏ కంట్రీ అయినా సూటబుల్ అన్నట్టు. సపోజ్ ఇటువంటి విషయంలో ఫిలిప్పీన్స్ విషయంలో చూసుకుంటే డ్యూరేషన్ మ్యాచ్ అవుతలేదు. ఎందుకంటే మన దగ్గర 10+2 తర్వాత MBBS, కానీ ఫిలిప్పీన్స్లో 10+4 తర్వాత MBBS, 4 తర్వాత MBBS 4 years ఉన్నది. అంటే 4.5 years మ్యాచ్ కావట్లేదు. ప్లస్ 1 year ఇంటర్న్షిప్ చేయాలి. ఒకవేళ 1 year యాడ్ చేసినా కానీ
5.5 years అవుతుంది ప్లస్ 2 years బిఎస్ ప్రోగ్రామ్ 7.5 years అవుతుంది. 7.5 years ఎంబీబీఎస్ చదివితే మళ్ళీ పీజీ ఎప్పుడు చేస్తారు? సో ఇందుకు అనుగుణంగా ఎంబసీ ఏదైతే ఇండియన్ ఎంబసీ ఫిలిప్పీన్స్ లో ఉన్నదో మనీల్లో వాళ్ళు కంటిన్యూగా వాళ్ళు నోటీసులు పంపిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, ఫిలిప్పీన్స్ లో చదివేటప్పుడు మీరు మనీ కానీ టైం కానీ వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి మీరు జాగ్రత్త పడండి అని పిల్లలను పేరెంట్స్ ని గైడ్ చేస్తున్నది. ఎక్కడికి వెళ్ళకూడదో చెప్తున్నది, అక్కడికి వెళ్ళకపోతే సరిపోతుంది. అటువంటి గైడ్ లైన్స్ అనేవి ఈజీగా ఇవాళ రేపట్ల మనకు ఈ సోషల్ మీడియా ద్వారా ఈజీగా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆ సర్క్యులేట్ అవుతున్న అసలు ఆ డాక్యుమెంట్ ఏం చెప్తున్నది, ఎన్ఎంసీ ఏం చెప్తున్నది, అసలు అక్కడ ఫిలిప్పీన్స్ గవర్నమెంట్ రావద్దు అంటున్నది, ఇక్కడ వెళ్ళొద్దు అంటున్నది. అటువంటిప్పుడు వెళ్ళడం వెళ్ళకపోవడం అనేది స్టూడెంట్ పేరెంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో వీళ్ళు వెళ్ళొద్దు అని ఎవరైతే ఆపడానికి లేదు కదా. సో ఆ విధంగా చూస్ చేసుకొని కరెక్ట్ డ్యూరేషన్ వైజ్ కానీ లేకపోతే కమ్యూనికేషన్ లాంగ్వేజ్ వైజ్ కానీ అన్ని సూటబుల్ ఏదైతే దాన్ని చూస్ చేసుకోవడం బెటర్ అన్నాడు. ఇప్పుడు మేము చూస్ చేసుకున్న కంట్రీ వచ్చేసి జార్జియా. సో జార్జియాలో యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇండియాలో ఏ విధంగానైతే డ్యూరేషన్ ఉన్నదో అదే విధంగా డ్యూరేషన్ 54 months ఆఫ్ కంటిన్యూగా ఎడ్యుకేషన్ ప్లస్ 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ ఖచ్చితంగా ఉన్నది. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు ఎన్ఎంసీ చెప్పకన్నా ముందు నుంచే ఆ డ్యూరేషన్ వైజ్ కానీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కానీ ఆల్రెడీ జార్జియాలో ఉన్నాయి. కాబట్టి మేము జార్జియాని కంటిన్యూగా ప్రమోట్ చేస్తున్నాం. తర్వాత ఇంకొక విషయం వచ్చేసి 4Bలో ఏమో చెప్తున్నా అక్కడ స్టూడెంట్స్ చదివిన వాళ్ళకి ఏ విధంగానైతే లైసెన్స్ టు ప్రాక్టీస్ చేయడానికి ఇస్తున్నారో సేమ్ లైసెన్స్ మస్ట్ బి గివెన్ టు ది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఆల్సో. ఇప్పుడు కొత్తగా వాళ్ళేం మార్చాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నది. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎటువంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు అక్కడ జూనియర్ డాక్టర్గా ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మేము జార్జియాని ప్రమోట్ చేస్తున్నాం. ఓకే ప్రసాద్ గారు, చిన్న బ్రేక్ తర్వాత మరిన్ని డిస్కస్ చేద్దాం. స్టడీ టైంలో వెల్కమ్ బ్యాక్ టు స్టడీ టైం. ప్రసాద్ గారు, ఇప్పటివరకు మీరు చాలా విషయాలు చెప్పారు, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వీటి గురించి ఇంకా ఏమైనా బ్రీఫ్గా ఏం చెప్తారు? ఓకే, ఇక్కడ ముఖ్యంగా జార్జియా కంట్రీ ఎంబీబీఎస్ అండ్ ఎన్ఎంసీ రూల్స్ విత్ రెఫరెన్స్. సో ఈ అంశం మీద మాట్లాడుకుంటే ఎన్ఎంసీ గెజెట్టే ప్రకారము డ్యూరేషన్ వైజ్ కానీ ఇంటర్న్షిప్ ఎన్ని నెలలు చేయాలి, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏది ఉండాలి, తర్వాత సబ్జెక్ట్స్ ఏవి, కరికులం ఏది ఫాలో అవ్వాలి, తర్వాత లైసెన్స్ టు ప్రాక్టీస్ ఎలా చేయాలి, టోటల్గా 5 points. ఈ 5 points మీదనే మేజర్గా ఎన్ఎంసీ ఫోకస్ చేసింది. ఎందుకంటే ఈ 5 points మ్యాచ్ అవుతే మన ఇండియాలో ఎంబీబీఎస్ తోటి సమానం. సో అతి తక్కువలో ఇక్కడ 10 to 15% ఆఫ్ ది లోకల్ ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ సీట్కు సమానంగా ఒక 15% ఆఫ్ ది మనకు అమౌంట్ లోపల అక్కడ కంప్లీట్ అవుతున్నప్పుడు వాట్ ఈస్ ద ఎవిడెన్స్, వాట్ ఈస్ ద రెఫరెన్స్, ఇది ఇంపార్టెంట్. సో మీడియం ఆఫ్ జార్జియా ఇంతకుముందు చెప్పినట్టే మీకు లాస్ట్ ప్రోగ్రాంలో కూడా చెప్పడం జరిగింది. జార్జియా ఇంగ్లీష్ ఈజ్ వైల్డ్లీ స్పోకన్ అయి ఉండి డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆఫర్ చేస్తున్న ఒకే ఒక కంట్రీ మన ఇండియన్ స్టూడెంట్స్కు జార్జియా మాత్రం, ఇంకొక కంట్రీ కాదు. సో ఈ డ్యూరేషన్ 54 months ప్లస్ 12 months టోటల్గా ఏదైతే 66 months ఉన్నదో ఆ 66 months లోపల ఎంబీబీఎస్ అయిపోయి ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నారు. సో దానికి రెఫరెన్స్ అప్లై చేసిన వాళ్ళకు ఇది రెఫరెన్స్ అండి. అంటే అక్కడ చదివిన 6 years లోపల మీకు టోటల్గా డ్యూరేషన్ వైజ్ మన 54 months కంప్లీట్ అయిపోయిన తర్వాత 12 months ఇంటర్న్షిప్ చేసిన తర్వాత ఇంటర్న్షిప్ చేసినట్టు ప్రూఫ్, అంటే ఆ ఇంటర్న్షిప్ లాస్ట్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసే ఆ ఇంటర్న్షిప్ కూడా మన ఇండియాలో ఏదైతే విధంగా 12 months ఎగ్జాక్ట్గా ఏ సబ్జెక్ట్స్ ఎన్ని వీక్స్ చేయాలి అని స్పెసిఫిక్గా వాళ్ళు ఏ సబ్జెక్టు ఎన్ని వీక్స్ అని స్పెసిఫిక్గా మెన్షన్ చేసి టోటల్ కంటిన్యూగా 12 months ఆఫ్ ఇంటర్న్షిప్ చేసినట్టుగా వాళ్ళు చేసినట్టుకు గాను వాళ్ళ ఇంటర్న్షిప్ మనకు యాజ్ పర్ ఎన్ఎంసీ నామ్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ డ్యూరేషన్ ప్రాబ్లం లేదు, ఇంటర్న్షిప్ ప్రాబ్లం లేదు. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అయితే కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. తర్వాత ఇక్కడ లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా, ఇది మోస్ట్ చాలా మంది కూడా ఈ విషయాన్ని చాలా డీవియేట్ చేస్తున్నారు. లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ జార్జియా మీరు 6 years తర్వాత ఇంకొక సంవత్సరం చేయాలి ఇంటర్న్షిప్ అంటున్నారు. సో వితిన్ 6 years లోపల ఇంటర్న్షిప్ ఇచ్చినట్టు మనకు ఎవిడెన్స్ ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటే ఆ స్క్రీన్ మీద చూపెట్టిన నెంబర్లు కాల్ చేసి మా ఆఫీస్కి వస్తే వాటికి సంబంధించిన ఎవిడెన్స్ చూపెడతాం. సో లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ఇండియా, ఎవరు ఇవ్వాలి లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ ద సేమ్ కంట్రీ? జార్జియాలో చదివిన వాళ్ళకు, జార్జియాలో ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళకు, అక్కడ ఆల్రెడీ చదువుతున్న వాళ్ళకి ఏదైతే డిగ్రీ అవార్డ్ చేస్తారో అదే డిగ్రీ అవార్డ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేలా లైసెన్స్ టు ప్రాక్టీస్ ఇన్ జార్జియా అని వాళ్ళు ఇవ్వాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి యూనివర్సిటీ వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు అప్లై చేసినప్పుడు వీళ్ళకు వచ్చేసి జార్జియన్ లా ఆఫ్ హెల్త్ కేర్ ఆర్టికల్ 98 ప్రకారము అండ్
జార్జియన్ లా ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ ఆర్టికల్ 5 ప్రకారము వాళ్ళు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్షిప్ తర్వాత వాళ్ళు లోకల్లో ప్రాక్టీస్ చేసుకోవడానికి అర్హులు అని చెప్పి మనకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ జార్జియా నుంచి ఎవిడెన్స్ డాక్యుమెంట్ అది. సో ఇది ఎవరన్నా క్లియర్గా కావాలంటే మన ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మేము చూపించగలము. తర్వాత ఇంకొక సందర్భం లోపల ఈ జార్జియాకు మనకు ఎన్ఎంసీ ఏ విధంగానైతే హయ్యర్ అథారిటీయో జార్జియా లోపల ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ మొత్తం హయ్యర్ ఎడ్యుకేషన్ కంట్రోల్ చేస్తుంది. సో వాళ్ళకి అప్లై చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా మినిస్ట్రీ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రకారము ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత డ్యూరేషన్ 54 months, తర్వాత 1 year ఇంటర్న్షిప్, టోటల్ 6 years తర్వాత దే ఆర్ ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ ఇన్ జార్జియా అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ విధంగా అంటే ఇలా ఇవ్వడం అనే డాక్యుమెంట్ అనే కాదు, జార్జియాలో వేరే కంట్రీ నుంచి మన ఇండియన్స్ అనే కాదు, వేరే కంట్రీ నుంచి సూడానీస్ కావచ్చు, టర్కీ నుంచి కావచ్చు, లేకపోతే అరేబియన్ కంట్రీ నుంచి కావచ్చు, డిఫరెంట్ కంట్రీస్ అలాంగ్ విత్ అంటే మన ఇండియన్ స్టూడెంట్స్తో పాటు వాళ్ళు చదువుతున్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ మన ఇండియన్ స్టూడెంట్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళు ఇతర దేశస్తులు లైక్ నైజీరియా నుంచి, సూడాన్ నుంచి, తర్వాత టర్కీ నుంచి, అరేబియన్ కంట్రీస్ నుంచి వెళ్ళిన వాళ్ళు జార్జియాలో ప్రాక్టీస్ చేసుకుంటూ స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారు. సో అంతకంటే ఎవిడెన్స్ మనకు అవసరం లేదు. ఒకవేళ వాళ్ళకి ప్రాక్టీస్ చేసే ఎలిజిబిలిటీ లేకపోతే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే అక్కడ, ఎందుకంటే జార్జియాలో లాస్ చాలా స్ట్రిక్ట్ కాబట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హత కూడా ఉండదు. సో ఇంత క్లియర్ కట్గా మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఇంత క్లియర్ కట్గా విత్ రెఫరెన్స్లు ఉన్నాయి, ప్రాక్టీస్ చేయడానికి రెఫరెన్స్లు ఉన్నాయి, లాంగ్వేజ్ పరంగా రెఫరెన్స్లు ఉన్నాయి, డ్యూరేషన్ వైజ్ రెఫరెన్స్లు ఉన్నాయి, అన్ని విధాల రెఫరెన్స్లు ఉన్నాయి కాబట్టి మేము జార్జియాను కంటిన్యూ చేస్తున్నాం. ఒకవేళ ఎన్ఎంసీకి అనుగుణంగా ఏ పాయింట్ మా దగ్గర లేకపోయినా మేము జార్జియాను ప్రమోట్ చేసాం, ఆపేసేవాళ్ళం. ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు చెప్పాలంటే, ఈ మొబిలిటీ ప్రోగ్రామ్ అనేది ఒకటి జరుగుతున్నది. మనకు ఈ యుక్రెయిన్లో వార్ వల్ల డిస్టర్బ్ అయిన వాళ్ళు వేరే కంట్రీలోకి వెళ్ళి చదువుకోవచ్చు, ఫర్దర్గా వాళ్ళు కంటిన్యూ చేయొచ్చు, కానీ డిగ్రీ విల్ బి అవార్డెడ్ బై పేరెంట్ యూనివర్సిటీ, పేరెంట్ కంట్రీ పేరెంట్ యూనివర్సిటీ అని చెప్పి మొబిలిటీ ప్రోగ్రామ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దానికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ 6th September ఇప్పుడు అంటే ఈ మంత్లో 6th September వాళ్ళు మొబిలిటీ ప్రోగ్రామ్కు అలో చేసిండ్రు. ఎందుకంటే వాళ్ళు వార్ సిచ్యువేషన్స్లో అక్కడ కంటిన్యూ చేయలేరు, ఇండియాలో ఏం చేయలేరు కదా. సో వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకోవచ్చు అని చెప్పి ఒక 6th September నాడు ఒక అఫీషియల్గా ఒక పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేసిందండి. సో ఈ పబ్లిక్ నోటీస్ వచ్చేసి 6th September ఇది ఇష్యూ చేశారు. సో దీనికి అనుగుణంగా విత్ రెఫరెన్స్ టు 6th September మళ్ళీ ఫర్దర్గా నిన్న అంటే September 15th నాడు ఇంకొక పబ్లిక్ నోటీస్, ఇట్ ఈస్ ఫ్రమ్ నేషనల్ మెడికల్ కమిషన్. సో పబ్లిక్ నోటీస్ ఇది ఇష్యూ చేశారు. ఇందులో ఆల్మోస్ట్ ఒక 30 countries మెన్షన్ చేశారు, ఇంక్లూడింగ్ ఫ్రాన్స్, జార్జియా, యుఎస్, ఇటలీ, స్వీడన్, జర్మనీ. ఇందులో జార్జియాతో సహా 30 countries మెన్షన్ చేశారు. ఇక్కడ ఏదో ఫిలిప్పీన్స్ అనో ఇంకేదోనో కంట్రీ మెన్షన్ చేయలేదు. ఒకవేళ అది కొత్త వాళ్లకు సూటబుల్ అయితే ఫిలిప్పీన్స్ మెన్షన్ చేయాలి, లేకపోతే ఆల్రెడీ వేరే కంట్రీలో చదివిన వాళ్ళు వెళ్ళడానికి కూడా వాళ్ళు ఆ కంట్రీలో వాళ్ళు పబ్లిక్ నోటీస్లో మెన్షన్ చేయడం, మనం వెళ్ళడంలో మనము క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళకూడదో చెప్తుంది, ఎక్కడికి వెళ్ళాలో ఉన్న దానిలో వెళ్తూ ఉంటే ఎన్ఎంసీ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టదు, కానీ వెళ్ళకూడని దేశాలు ఉంటే ఖచ్చితంగా అలర్ట్ చేస్తుంది. మనం చేస్తలేదు అనుకుంటాం. ఇప్పుడు సపోజ్ బంగ్లాదేశ్ ఒకటి ఉన్నది, బంగ్లాదేశ్లో చదువుకోవచ్చు కాబట్టి అక్కడ లైసెన్స్ ఇస్తారని ప్రాక్టీస్ చేయడానికి అక్కడ అర్హత లేదన్నారు. ఆ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఆ లోకల్ బాడీయే వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి బంగ్లాదేశ్ పోయి చదువుకోవడంలో మీనింగ్ లేదు. సో మనని ఎప్పటికప్పుడు మన టోటల్ నేషనల్ మెడికల్ కమిషన్ మన హెల్త్ కేర్ సిస్టమ్ను కాపాడడానికి ఉన్నది కాబట్టి ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్తే ఎలా ప్రాబ్లం ఉంటుంది అన్న దాని మీద ఎప్పటికి కూడా ఇవన్నీ జరుగుతుంటాయి. ఒకవేళ ఎటువంటి డౌట్ ఏమన్నా స్టూడెంట్కి కానీ పేరెంట్ కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కన్సర్న్డ్ కంట్రీకి కానీ కన్సర్న్డ్ అథారిటీస్ కానీ వాళ్ళకు అప్లై చేసుకుంటే దే విల్ గెట్ ది ఇన్ఫర్మేషన్, వాళ్ళకు వచ్చేస్తుంది. కాబట్టి అలా క్రాస్ వెరిఫై చేసుకొని కరెక్ట్ కంట్రీని చూస్ చేసుకోండి, కరెక్ట్ యూనివర్సిటీని చూస్ చేసుకోండి. ఇంకొకటి ఏజెంట్స్ కూడా ఒకవేళ ఈ ప్రమోట్ చేసే కంట్రీని రిప్రజెంటేటివ్స్ కూడా ఒకటికి 4 సార్లు ఆలోచించాలి. నేను ప్రమోట్ చేస్తున్న కంట్రీ కరెక్టేనా కాదా, అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ ఇది ఫాలో అవుతున్నామా లేదా, స్టూడెంట్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తారా అన్నది 1కి 4 సార్లు క్రాస్ వెరిఫై చేసుకొని కానీ వాళ్ళకి వెళ్ళకూడదు. సో ఇది నా అభిప్రాయం అండి. అండ్ స్టూడెంట్స్ చదివేటప్పుడు వాళ్ళకి మీరు ఇచ్చే సర్వీసెస్ ఎలా ఏ విధంగా ఉంటాయి?
ఎడ్యుకేషన్ పరంగా? స్టూడెంట్ చదివేటప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ఇంప్రూవ్మెంటింగ్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనము నేషనల్ లెవెల్ డాక్టర్స్ తోటి జార్జియాలో కానీ ఇండియాలో కానీ ఆన్లైన్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇవి రొటీన్గా మేము చేస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ ప్రోషియం అనేది ఒక అఫీషియల్ పోర్టల్ అండి. ఇది అరౌండ్ 8 years వాళ్ళు కష్టపడి ఒక అరౌండ్ 200 డాక్టర్స్ 200 అనిమేటెడ్ టెక్నీషియన్స్ డెవలప్ చేసిన ప్రాజెక్టు. ఇందులో కంప్లీట్గా 3 parts ఉంటాయి. అంటే ఎన్ఎంసి కాంపిటేటివ్ బేస్డ్ కరికులం వాళ్ళు ఎన్ఎంసి 2019 సెప్టెంబర్ 25 ఎప్పుడైతే వచ్చినప్పుడు వాళ్ళు కరికులం కూడా డిజైన్ చేసిండ్రు కాంపిటేటివ్ బేస్డ్ కరికులం అని. అకార్డింగ్ టు కాంపిటేటివ్ బేస్డ్ కరికులంలో టోటల్ కరికులం అంతా కూడా సిలబస్ అంతా కూడా వాళ్ళు కోడ్ లాంగ్వేజ్లో తీసుకున్నారు. A1 విల్ బి గివెన్ టు అనాటమీ, లైక్ వైజ్ టోటల్ కూడా కోడ్లో తీసుకున్నారు. ఈ ప్రోషియం చేసే వాళ్ళు కూడా ఈ డాక్టర్స్ అందరు కూడా వాళ్ళు అదే కోడ్ని తీసుకొని వీళ్ళు ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఇందులో ఏముంటుందంటే 5 parts ఉంటాయి. సపోజ్ అనాటమీ ఆఫ్ హార్ట్ ఉన్నది అనుకోండి. అనాటమీ ఆఫ్ హార్ట్కి సపోజ్ ఫస్ట్ పాయింట్ లోపల టోటల్ సిలబస్ అంటే ఏదైతే చదవాలి అనాటమీ ఆఫ్ హార్ట్కి సంబంధించి ఏదైతే చదవాలనో మినిమం 5 స్టాండర్డ్ బుక్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తోటి ఎక్స్ట్రాక్ట్ చేసిన సిలబస్ మొత్తం ఉంటుంది. అంటే నో నీడ్ టు సర్చ్ ఫర్ ఎనీ బుక్స్ ఆర్ నో నీడ్ టు బై ఎనీ బుక్స్. సో టోటల్ సిలబస్ అందులో పొందుపరుస్తారు. సో సెకండ్ పాయింట్ వచ్చేసి అనిమేటెడ్ వీడియోస్. అనిమేటెడ్ వీడియోస్ అనేది ఇప్పుడు ఈజ్ లాజికల్ గా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మనము బోర్డు మీద చాక్ పీస్ తోటి చెప్పినప్పుడు అజమ్ చేసుకుంటారు. సో హార్ట్ ఇలా ఉంటుంది, 4 chambers ఇలా ఉంటాయి, పుషింగ్ ఛాంబర్స్ ఉంది, రిసీవింగ్ ఛాంబర్స్ కానీ ఊహించుకుంటాడు. ఆ ఊహని వాళ్ళు యానిమేటెడ్ రూపంలో పెట్టిండ్రు. సో దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఒక 1 to 1.5 hour బుక్ చదివితే ఎంతైతే నాలెడ్జ్ వస్తుందో 8 to 10 minutes వీడియో చూస్తే యానిమేటెడ్ వీడియో చూస్తే అంతే సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. దాంతో పాటు థర్డ్ టైంలో వచ్చేసి వీడియో లెక్చర్స్. కార్నర్ లోపల ఒక లెక్చరర్ చెప్తూ ఉంటారు, డిజిట్స్ మొత్తం బోర్డు మీద వస్తుంటాయి. ఫోర్త్ పాయింట్ వచ్చేసి హై ఈల్డ్ కంటెంట్. అంటే సపోజ్ ఇప్పుడు ఫస్ట్ పాయింట్ లోపల మెన్షన్ చేసిన టోటల్ సిలబస్ ఒక 20 pages ఉంది అనుకోండి స్పెసిఫిక్ టాపిక్. సో ఎగ్జామ్ ముందు అంతా చదవడానికి వీలు కాదు. సో అటువంటిప్పుడు 2-3 pages లోపల ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే బిఫోర్ గోయింగ్ టు ఎగ్జామ్ క్విక్ రెఫరెన్స్ కింద వాళ్ళు చూసుకోవడానికి ఉంటుంది. తర్వాత అదే టాపిక్ సంబంధించిన 5th పాయింట్లో అదే టాపిక్ సంబంధించిన ఎంసీక్యూస్ మొత్తం ఆల్రెడీ ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లోపల మన ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా 10 to 15 ఉంటాయి. మనం సాల్వ్ చేసి సబ్మిట్ కొడితే అక్కడనే మనకు క్విక్ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రోషియం సబ్స్క్రిప్షన్ కానీ మెగ్రాయిల్ సబ్స్క్రిప్షన్ విచ్ ఈస్ ఇంపార్టెంట్ టు క్రాక్ ఎనీ అదర్ ఇంటర్నేషనల్ ఎగ్జామ్. మళ్ళీ స్టూడెంట్స్ ఇండియాకి వచ్చినప్పుడు మనం ఇక్కడ లోకల్లో ఉన్న హాస్పిటల్స్ లోపల క్లినికల్స్ తీసుకెళ్లి వాళ్ళకు ఇక్కడ ఉన్న ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారు ఎలా ఇవన్నీ చేస్తున్నారని ఇక్కడ కార్పొరేట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోపల తీసుకెళ్లి క్లినికల్ అబ్జర్వర్షిప్ చేయించడం కానీ ఇవన్నీ మా తరపు నుంచి మేము కంటిన్యూగా ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేస్తుంటాం స్టూడెంట్స్ని. అంటే దే విల్ బి గైడెడ్ త్రూ అవుట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్. అలా తీసుకెళ్లి పంపించి అయిపోయిందని కాకుండా అయిపోయేంత వరకు కూడా ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంప్రూవింగ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ కేస్ ఆఫ్ హాస్టల్ ఫుడ్ ఎవ్రీథింగ్ మేము గైడ్ చేస్తాం స్టూడెంట్స్ అందరినీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. ఎంబీబీఎస్ జార్జియాలో చేయాలనుకునే వాళ్ళకి మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాల్టి స్టడీ టైం. కీప్ వాచింగ్ TV5.